హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి. మరి మనం చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నాం గదా! ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రకాల మార్పులు, చేర్పులొస్తున్నాయి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గెజిట్ గూడా వచ్చేసింది. మరి ఈ శుభ సందర్భంలో కూడా మనకింకా అక్కడ కొన్ని ట్రోలింగ్స్ నడుస్తా ఉన్నాయి. మావిగన్ అనే దాంట్లో. మరి ఒక్కసారి ప్రతి ఒక్కరం గూడా సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి అనేది ఒకసారి ఆలోచిద్దాము. ఎందుకనంటే ఏదైనా సరే ఒక రాజధాని డెవలప్ కావాలి. ఒక స్టేట్ కంప్లీట్‌గా ఏమీ లేని చోట డెవలప్ కావాలి అనేసంటే పర్టిక్యులర్‌గా మనకందరికీ తెలుసు హైదరాబాదు ఎన్ని సంవత్సరాల నుంచెల్లి దాదాపు ఒక 30, 40 సంవత్సరాల నుంచి గ్రోత్‌గా స్లోగా డెవలప్ అవుతూ ఇవాళ ఎవరు దాన్ని ఆపలేని పరిస్థితికొచ్చింది. మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా డెవలప్‌మెంటు ఇంకా కొంచెం విజనరీ ఉండి, చాలా ఫాస్ట్‌గా ఆ విషయాలన్నీ సెంట్రల్ గవర్నమెంటు ఇన్వాల్వ్ అవ్వడము, రింగ్ రోడ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎయిర్‌పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూసుకుంటున్నారు. మళ్ళీ దాంతో పాటు మనకొచ్చేసి లోకల్‌లో కూడా నిన్న, మొన్న మనం వింటున్నాము. లోకల్‌లో మనకి సెక్రటేరియట్ డెవలప్‌మెంట్స్ గానివ్వండి, వీటన్నిటికి కూడా నిధులు మంజూరు చేశారు. మనకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న నిధులతోటి లోకల్ అమరావతి లొకేషన్‌ని డెవలప్ చేస్తే కూడా మనకి ఆల్మోస్ట్ ఈ 3 ఇయర్స్‌లో మ్యాక్సిమం వర్క్ కనపడడానికి అవకాశం ఉంది. మరి ఇదే టైంలో జగన్ గారు మరి మావిగన్ అనే విషయాన్ని తీసుకొనొచ్చారు. మరి పబ్లిక్ ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకనంటే అసలు వర్డ్స్ ఎక్కడి నుంచి ఎట్లా తీసుకొచ్చారు? దాన్ని అసలు ఎట్లా ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచన. ఇప్పుడు డెవలప్ అవుతున్న అసలు తన లేనే లేడు ఇప్పుడు రాజకీయంలో. ఆల్మోస్ట్ వచ్చిన సీట్లకైతే కనీసం ప్రతిపక్ష హోదాని కూడా లేదు కదా! మరి అయినా కూడా ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్‌ని పబ్లిక్కు కొంతమంది దాటిని భుజాన యేసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మరి ఇప్పుడు గ్రోత్ రన్నింగ్‌లో ఉన్న ఈ ఏరియాల మీద దీని ఎఫెక్ట్ ఎంత ఉంటదో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ వస్తే మళ్ళీ ఆయన అన్నది తీసుకొనొస్తాడేమో అనే ఆలోచనతోటి కొంతమంది ఒక అడుగు ముందుకి కాకుండా సందిగ్ధంలో ఉన్నారు. కానీ క్లారిటీ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా మనకి దీనికి ఆమోదించారు. మరి ఒక్క జగన్ పార్టీ వాళ్ళు మాత్రమే బాయ్కాట్ చేశారు. మనకు ఐడియా ఉంది కదా! మరి ఇంత ఏకగ్రీవంగా ఒక గెజిట్‌ని పాస్ చేయగలిగారు సెంట్రల్ మొత్తం దేశం నుంచే. ప్రతి ఒక్కరు కూడా మనకి రాజ్యసభలో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి మాట్లాడడం చూసాం కదా మనం. అసలు ఎంత బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా మాట్లాడారు. మరి నేను ప్రతి వాటిని కూడా గమనించాను. నాకైతే చాలా బాగా అనిపించింది. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అసలు ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్లేషణ అనేది చేశారు దాని మీద. మరి అట్లా అంత విశ్లేషణ చేసి ఎంత వర్క్ చేశారు, అక్కడున్న రైతులు ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. వేరే స్టేట్స్‌లో ఉన్నవాళ్ళు. మరి వాళ్ళ స్టేట్ మీద వాళ్ళకి అవగాహన ఉంటది. దాంతోపాటు మన స్టేట్ మీద కూడా వాళ్ళకెంత అవగాహన ఉంది, అదే స్టేట్‌లో ఉంటున్న వాళ్ళకి ఎంత అవగాహన ఉంది. మరి మనందరం కూడా అదొక్కసారి ఆలోచన చేసి, ఎందుకనంటే అట్లా ఆలోచిస్తున్నారు కాబట్టే లాస్ట్ గవర్నమెంటు ఫార్మ్ చేసేటప్పుడు వాళ్ళకేం సీట్లు రాకుండా పోయినాయి కదా! మరి ఇప్పుడు ఇది గెజిట్ తీసుకొనొచ్చి డెవలప్‌మెంట్ పాత్ర పోషిస్తూ ఎన్నో కంపెనీలు తీసుకొస్తూ లక్షల ఉద్యోగాలకు మనకు తెరలేపుతున్నారండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఎడ్యుకేషన్ సిస్టము. మన వాళ్ళు బయటకెళ్ళి చదువుకొని కరెక్టే కదా! మన వాళ్ళు బయటకెళ్ళి చదువుకొని అక్కడే స్థిరపడ్డారు. మరి అట్లాంటి కాలేజీలు, అట్లాంటి సంస్థలని మనకు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కడే చదువుకుంటారు, అక్కడే జాబులు చేస్తారు. ఆంధ్రప్రదేశే వృద్ధిలోకి వస్తుంది కదా! మరి అట్లా పిల్లల నుంచి అంటే గ్రౌండ్‌లో వర్క్ మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ గ్రౌండ్‌లో ఏం చేస్తున్నాం అనేదే ఇంపార్టెంటు. ఒక పండు చూసాం, ఈ పండు కాయించాలి అనంటే పళ్ళ మీద పని చేస్తే కాదు. అసలు సారవంతమైన నేల ఎక్కడుంది, ఆ నేలలో ఎక్కడ విత్తనం తీసుకొచ్చి పెట్టాలి, దాన్ని ఎట్లా పెంచి పోషించాలి అనే దాని మీద అది కొన్ని రోజులకు వందల వేల పళ్ళని ఇస్తుంది కదా! మరి అట్లనే
మన రాజధాని కూడా ఆ టైం బీయింగ్ తీసుకొని ఆ గ్రౌండ్లో ఏం చేయాలో అవి చేసుకుంటూ వస్తున్నారు. ఆ రిజల్ట్ కనపడడానికి మనకు టైం పీరియడ్ అనేది పడుతుంది. మరి ఆ టైం పీరియడ్ ఎంత పడుతుంది అనేది ఎవరి చేతిలోనూ లేదు. ఎంత మ్యాక్స్ స్పీడ్గా మనం ముందుకెళ్ళగలిగితే వర్కౌట్ అవుతుందో అంత స్పీడ్గాను ఇండియాలో దాదాపు ఏ రాష్ట్రం కూడా మనకి మొన్న ఇవి కొన్ని ఏమంటారు డెవలప్మెంట్స్ తీసుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంది. సోలార్కు సంబంధించింది కావచ్చు, మనకు చాలా 2-3 ప్రాజెక్ట్స్ మన వాళ్ళు తీసుకొచ్చారు. క్వాంటమ్ వాల్యూ కావచ్చు. మరి అంత డేరు అంత క్లియర్గా ఉన్న ఒక పర్సన్ మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అట్లనే కంటిన్యూ ఆయన చేతికి కనుక కంటిన్యూ వెళ్ళగలిగితే లేదా మారినా కూడా పెద్దగా ఎఫెక్ట్ రాదండి. ఎందుకనంటే ఆ టైం వరకు డెవలప్మెంట్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఎవరు వచ్చినా డెవలప్మెంట్ చేయాల్సిందే కదా. ఒక స్థాయి చేయి దాటితే స్పెషాలిటీ ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటండి, జనాభా పెరుగుతూ ఉంటే వాళ్ళకు స్పెషాలిటీ రోడ్స్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన జాబ్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, కంపెనీస్ తీసుకురావడము, ఏఐ తీసుకురావడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి, అరే ఎక్కువ జనాభా పెరుగుతున్నారు, ఒక సైడ్కు మొబిలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల స్పెషాలిటీస్ చేయడమే కదా. మరి అట్లనే సేమ్ అక్కడ కూడా అమరావతి అనే ఏరియాని కోర్ ఏరియా కింద ఒక స్టేట్కి ఎంత రెవెన్యూ జనరేట్ కావాలో, హైదరాబాద్లో ఎట్లయితే రెవెన్యూ జనరేట్ అయ్యి మన స్టేట్లోనే ఎక్కువ పర్సెంటేజ్ ఎట్లా జనరేట్ అవుతుందో సేమ్ అదే మోడల్ పరంగా అక్కడ కూడా దాదాపు విభజన చేసి మళ్ళీ దాన్ని కూడా ఇటు తిరుపతిలో డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అటు వైజాగ్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు కంపెనీస్ పరంగా. సేమ్ అట్లనే అమరావతిలో కూడా ఐటీకి సంబంధించిన క్యారిడార్స్ కానీ, క్వాంటమ్ వాల్యూకి సంబంధించినవి కానీ ఒక రూపురేఖలు ఈ 3 ఇయర్స్లో వస్తాయండి. వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ ఒక 30 ఇయర్స్లో మనం చూస్తే చాలా హ్యూజ్ ఉంటుంది. ఇవి అన్నీ వినపడుతుంటాయి. అంటే ప్రజలకి అర్థం కానంతసేపు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు మాట్లాడింది వాళ్ళు వింటారు, దానికి తగ్గ డెసిషన్స్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకనంటే ఏ పిల్లలు కూడా మేము మా అమ్మమ్మ గారి ఊరు అటు వెళ్తే ఓన్లీ పెద్దవాళ్ళే, ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉన్నారు విలేజెస్లో. పిల్లలు మొత్తము హైదరాబాదు లేకపోతే అమెరికా, ఫారెన్ కంట్రీసు. అసలు పిల్లలు లేకుండా పోయారు. వాళ్ళైతే గోల పెట్టేస్తున్నారు, అరే పిల్లలే లేరు అంటే ఎడ్యుకేషన్ లేదు, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. మనకి ఏది ఇంపార్టెంట్ అండి, మన పిల్లలు మనతో పాటు ఉండి మన కళ్ళ ముందు ఉండి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబులు చేయడం అనేది ఇంపార్టెంట్ అయిన విషయం కదా. మరి ఈ విషయము అక్కడ తీసుకురావడానికి ఇప్పుడు సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా క్లియర్గా గ్రోత్ వైపు మన ఆంధ్రప్రదేశ్ వెళ్తుందండి. అందరూ కూడా మనం అనుకుంటాము వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు, వాళ్ళు అది మాట్లాడుతున్నారు అనేసి అనుకుంటే ఒక్కసారి పాపులేషన్ మూవ్ అవ్వడం చూస్తే మనకు విజయవాడ పాపులేషన్ ఎంత పెరిగిందో మీరు చూడొచ్చు. అట్లనే గుంటూరు, మరి మంగళగిరి వరకు కూడా విజయవాడ కలిసిపోయింది. మరి ఇవన్నీ కూడా పాపులేషన్ ఆల్రెడీ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. డిఫరెంట్ బిజినెస్లు కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పరంగా కావచ్చు. పాపులేషన్ అక్కడ పోయిన 5 ఇయర్స్కి లేకపోతే 12 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ మీరు చూసుకుంటే ఎట్లా ప్రజలు వస్తుంటే అట్లా స్పెషాలిటీ పెంచుతూనే ఉన్నారు. గ్రోత్ కంటిన్యూ నడుస్తూనే ఉంది. మరి దీంట్లో మనం రియల్ ఎస్టేట్లో కనుక వస్తే, మరి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కూడా ప్రజెంట్ మనం కోర్ ఏరియాలకు నియర్ బై మనకు వెంచర్ అవైలబిలిటీలు ఉన్నాయి. 25,000 నుంచి స్టార్ట్ అయితే 20,000 వరకు కూడా ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. మరి ఇది నెక్స్ట్ మనం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు 2,000కు 3,000కు గజం దొరికింది. మరి ఇవాళ ఆ ఏరియాలో చూస్తే ఒక 25 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఆ లొకేషన్స్లో. మరి ఈ లొకేషన్స్లో ఎట్లయితే డెవలప్ అయిందో ఇప్పుడు పెట్టే ఇన్వెస్టర్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్ మీద పెట్టండి. లాంగ్ టర్మ్ మీద గజము 2-3 లక్షలు ఒక 20-25 సంవత్సరాలలో గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరు వచ్చినా డెవలప్మెంట్ ఆగదు. ఎందుకంటే మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అమరావతి రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చే రైల్వేకి సంబంధించినవి కావచ్చు,
ఎయిర్పోర్ట్లకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ వర్క్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకి కూడా మనకు ల్యాండ్ అక్వైజేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా గ్రోత్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా పెరుగుతుంది. ఒక 25 ఇయర్స్ వెయిటింగ్లో గజం 2 లక్షలు పలుకుతుంది అంటే నష్టం ఏముంది? మనకి ఇదే 5 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వాళ్లకు రేట్ ఎక్కువలో ఉన్నప్పుడు కొన్నారు, నేను ఒప్పుకుంటాను అది. కానీ ఇవాళ వెళ్ళి చూడండి, వాళ్ళు పెట్టిన దానికి డబుల్ అయ్యింది. లాస్ట్ 5 ఇయర్స్ పెరగకున్నా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో రేటు మారిందండి. రేటు మారి డబుల్ అయింది. ఆ డబుల్ పెరుగుతూ ఉంటుంది. రిస్క్ లేకుండా మార్కెట్లో ప్రాఫిట్స్ వస్తాయా? ఇది క్లియర్గా ఒకసారి గమనించండి. ఎందుకనంటే కంపెనీస్ తక్కువ, వెంచర్స్ తక్కువ. ఒక్కసారి మూమెంట్ అందుకున్నాక అందరము రోలప్ అవ్వడం కాకుండా మీ దగ్గర డబ్బులుండి నాకు ఒక ప్లాటు మన అమరావతి కోర్ ఏరియాకి నియర్ బై ఉండాలి, రేపు పిల్లల ఎడ్యుకేషన్కైనా జాబులు చేసుకునేటప్పుడైనా కోర్ ఏరియాలో మాకు ఒక ప్లాట్ ఉంది అనుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్స్ పెరగడానికోసమైనా సరే ఇవన్నిటి పరంగా కూడా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి క్లియర్గా ప్లాన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.